దేవరపల్లి గ్రామ ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ వద్దకు వచ్చామంటే వారు క్రైస్తవులు యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇతర దేశస్తులకు దేవుడు కాదు, మరి ఏదో క్రైస్తవులకే దేవుడు కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మరి 3 కార్యములు చేసిన వాడుగా ఉన్నాడు. అనేకమైన కార్యాలు చేశారు. అయితే ముఖ్యమైనవి మరి 3 కార్యముల గురించి సమయంలో మరి వినివారంగా ఉన్నాం. కాబట్టి ఆయన దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన సర్వశక్తి గల మాట ద్వారా మరి మనం నివసించే భూమి, మనము చూచున్న ఆకాశము, మనం అనుభవిస్తున్న వెలుతురు, మరి గాలి, నీరు, సముద్రములు సమస్తాన్ని కూడా ఆయన మాట ద్వారా కలుగు చేశారండి. కాబట్టి మనము ఈ యొక్క గాలి లేకపోతే ఒక మరి 2-3 నిమిషాలు కూడా బ్రతకలేమండి. కాబట్టి ఆ గాలిని దేవుడు మన కొరకై మరి సృష్టించిన వాడుకున్నాడు. కాబట్టి నీరును 3 రోజులు నీరు తాగకుండా మరి మనం ఉండలేము. కాబట్టి మనకు అవసరమైంది, మానవునికి అవసరమైనది మరి నీరును, గాలిని, సమస్తాన్ని కలుగు చేశారు. అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా సమస్తము చేయబడినది. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదు. కనుక మరి ఇదంతా కూడా కలిగిందంటే ఆ సర్వశక్తి గల దేవుని ద్వారా, ఆ దేవుని వలన, దేవుని యొక్క మహిమను బట్టి, శక్తిని బట్టి కలిగినాయి. కనుక ఈ సృష్టికర్త, మనం అనుభవిస్తున్న ఈ సృష్టి యొక్క కర్త ఎవరు, మరి ఈ యొక్క సృష్టిని కలుగు చేసింది ఎవరని మనం ఎరిగే వారంగా మనం ఉండాలి, ఆలోచించే వారంగా ఉండాలి. కాబట్టి సృష్టికర్తను మనం తెలుసుకునే వారంగా ఉండాలని మరి దేవుడు ఎంతో కోరుచున్నాడు. కాబట్టి అట్లా రెండవది, ఈ భూమి మీద మరి మానవుణ్ణి చూడండి, ఎన్నో కోట్ల మంది ప్రజలు లోకంలో నివసించే వారంగా మనం ఉన్నాము. మానవుడు మరి ఒక కోతి వలన, జంతువు వలన ఈ లోకంలోనికి రాలేదు. కానీ మరి దేవుడు ఎంతో ప్రేమమయుడిగా, దేవుని యొక్క స్వరూపము, ఆయన యొక్క జీవము మరి మనకు అనుగ్రహించి మన ఈ లోకంలో మరి కలుగు చేసిన వాడుకుంటున్నాడు. తల్లి గర్భంలో మనం రూపించబడుతున్నాం. మరి అంటే మరి ఆయన మనల్ని మనం కలుగు చేసుకోలేదు, కానీ దేవుడు మనల్ని సృష్టించిన వాడుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఆయన మన పరలోక తండ్రి. తల్లి గర్భంలో మనం జన్మించినప్పటికీ ఆయన మన తల్లి గర్భంలో రూపించిన వాడుకుంటున్నాడు, అవి నిర్మాణాలు చేసిన వాడుకుంటున్నాడు. కాబట్టి మన లోపల ఎంతో విలువైన అవయవాలు ఉన్నాయి. గుండె చూడండి, కాబట్టి ఊపిరితిత్తులు, మరి లివరు, కిడ్నీస్ చూడండి. కాబట్టి ఏది చెడిపోయినప్పటికీ మనము బ్రతకలేము. కాబట్టి ఏదైనా మరి లోపల భాగం చెడిపోయినట్లయితే, అవయవం చెడిపోయినట్లయితే ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి. కానీ దేవుడు మనకు ఉచితముగా మరి బాహ్య సంబంధమైన అవయవాలు, అంతరంగ సంబంధమైన అవయవాలు దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. కాబట్టి మన తలలో, మన యొక్క శరీరం అంతా కూడా ఆ చిన్న పెద్ద మరి నరములు ఉన్నాయి. కనుక మరి తలలో ఒక చిన్న నరము, ఆ నరంలో బ్లడ్ కాట్ అయితే మరి మనం కాలు చేయి పని చేయదు, మాట పని చేయదు. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా మానవ నిర్మాణం చేశాడో, మనం ఈ లోకంలో కలుగు చేశాడు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించే వారంగా ఉంటున్నామండి. కాబట్టి మనం పుడుతున్నాం, పెరుగుతున్నాము, జీవిస్తున్నాము. కాబట్టి ఈ రీతిగా మన పనులు మనం చేసుకుంటున్నాము. అయితే ఈ యొక్క అవయవ నిర్మాణం చేసిన వారు ఎవరు, మనల్ని పుట్టించిన వారు ఎవరని మనం ఆలోచించే వారంగా మనం ఉండాలి. మనం పుట్టించిన ఆ పరలోక తండ్రిని మనం తెలుసుకోవాలని తండ్రిని దేవుడు ఎంతో కోరేవాడుకుంటున్నాడు. అయితే దేవుడు మానవుల్ని లోకంలో కలుగు చేశాడు. అయితే మానవులు మరి మన ఇష్టానుసారంగా, అంటే మన యొక్క మార్గములు, మన యొక్క క్రియలు, మన నడవడిక, లేదా మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఎంతో చెడిపోయినవిగా ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క హృదయం ఎంతో భయంకరమైన, ఘోరమైన వ్యాధి కలదని ఓ భక్తులు సెలవిస్తున్నారు. కాబట్టి మనం
మరి పుట్టుకతోనే పాపులము. ఒక వేప చెట్టు ఏ రీతిగా తన స్వభావము చేదైనదిగా ఉంటుందో, అలాగే మానవుని యొక్క స్వభావము ఎంతో చేదుతో అనగా చేదైన పాపంతో నిండినదని దేని యొక్క వాక్యంలో భక్తుడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంను ధరించిందని రాయబడి. అది కాలు మొదలుకొని తల వరకు కూడా కొంచెం కూడా మరి స్వస్థత లేని వారంగా ఉన్నామని, లేదా కొంచెం కూడా మరి మన యొక్క జీవితంలో మరి నీతి లేని వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరం కూడా మరి మన యొక్క జీవితం పాడైపోయినదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి నేను ఈ మాటలు చెప్పే నేను ఇక్కడున్న మేము మరి మానవులందరం కూడా ఏ భేదం లేదు, మనందరం కూడా పాపులమే, మరి పాప జీవితంతో జీవించిన వారమే. కానీ పాప ఫలితము శిక్ష. కాబట్టి మనం ఏదైనా ఉద్యోగం చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు ఎలాగ జీతం పొందుతున్నామో అలాగే పాపానికి కూడా జీతం ఉంటుందండి. పాపానికి దేవుని దగ్గర మన ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని దగ్గర నిలబడే ఒక దినం ఉంటుంది. దేవుని దగ్గర నిలబడినప్పుడు మన యొక్క క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుకుంటున్నాడండి. చూడండి, కాబట్టి మనం ఏది ఎత్తుతామో లేకపోతే ఏ పంట మనం మరి వేస్తామో అదే కోస్తాము. అలాగే మన ఈ లోకంలో ఈ శరీరంతో జీవించిన జీవితాన్ని బట్టి మన ప్రతిఫలం ఉంటుందండి. కాబట్టి అన్యాయంతో, మోసంతో, అక్రమంతో జీవించిన మానవ జీవితానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుకుంటున్నాడు. జీవితం అది ఎంతో శిక్ష, పాప శిక్ష, లేకపోతే నరకము, అగ్నిగుండము, యమగుండం అని దీని యొక్క వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి ప్రేమమయుడు, ప్రేమ కలిగిన దేవుడు మన పాప శిక్షను బట్టి ఆ రీతి నశించిపోవడం దేవునికి ఇష్టం లేక నశించిన మానవుల్ని వెతికి రక్షించడానికే దేవాతి దేవుడు, సృష్టికర్తని దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు తను తగ్గించుకుని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన మానవుడిగా తను తగ్గించుకుని పశువుల పాకలో, పశువుల తొట్టిలో జన్మించిన వాడుకున్నాడు. ఎందుకంటే మరి నీ కొరకు నా కొరకు అంతగా తగ్గించుకుని లోకానికి వచ్చారు. పరిశుద్ధంగా పుట్టారు, పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధమైన ప్రాణమును మరి ఆయన మన కొరకై అర్పించిన వారు ఉన్నారు. కనుక మరి మన పాపము ఆయన పరిశుద్ధులైండు కూడా మన పాపము ఆయన మీద వేసుకున్నారు. కనుక మన పాప భారము ఆయన మీద వేసుకున్నారు, భరించారు, మన కొరకై శిక్షించబడ్డారు, గాయములు పొందారు, రక్తము కార్చారు. ఆ సిలువలో ఆ సిలువ బొమ్మను మన అనేక సార్లు ఆ సిలువ విగ్రహమును చూస్తున్నాము. ఎందుకు ఆ రీతిగా శిక్షించబడ్డారు? మన ఆయన పొందిన ఆ గాయములు, ఆ శిక్ష నీది, నాది, మానవులది. కాబట్టి మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా ఆయన భరించారండి. ఎంత ప్రేమ! మన కొరకు ఎవరైనా శిక్షించబట్ట ముందుకు వస్తారా? ఎవరైనా మన కొరకు మరణించడానికి ముందుకు వస్తారా? ఎవరు రాలేరు, మానవులు ఎవరు కూడా, మనుషులు ఎవరు కూడా. అయితే మరి దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు మనంతగా ప్రేమించి వాడుకున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభువారు కల్వరి సిలువలో మరి మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతుల్లో గాయములు పొందారు. మన కాళ్ళ ద్వారా నడిచిన చెడు నడవడికను బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. మన దురాలోచన బట్టి ఆయన ప్రక్కలో బళ్ళను పోటుపడడం, తలపై ముండ్ల కిరీటం పెట్టబడిందండి. కాబట్టి ఎంతగా శిక్షించబడ్డారు, ఎంతగా చివరికి రక్తం అంతా కూడా కార్చారు. మన కొరకు చనిపోయి తిరిగి లేచారండి. ఎందుకు ఆ శిక్ష అనుభవించారు? ఎందుకు ఆ రీతిగా మరణించారండి? కాబట్టి మనం చేస్తున్న పాపను బట్టి ఆ శిక్ష ఆయన భరించారు. మరి మన ప్రాణము ఆ శిక్షించబడిన పరిస్థితుల్లో శిక్ష పాత్రమైన మన కొరకై ఆయన ప్రాణం పెట్టారండి, రక్తం కార్చారు. ఆయన ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణము. కనుక యేసు రక్తమే ప్రతి పాపం మనం పవిత్రులుగా చేయబడుతుందండి. మన పాపం పరిహరించబడాలంటే కోళ్ళు, గొర్రెలు, మేకల యొక్క జంతు బలి, పక్షులను బలి ఇవ్వటం ద్వారా మన పాపం పరిహారం కాదు. కానీ మరి పరిశుద్ధమైన రక్తం ఆయన మన కొరకు కార్చిన వారు, చిందించిన వారు ఉన్నారు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపలను కడిగి పరిశుద్ధపరిచి మన హృదయాన్ని, మన జీవితాన్ని పరిశుద్ధపరిచి మన జీవితాన్ని మార్చి ఆయన బిడ్డలుగా అంగీకరించే వారు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఆయన ప్రజలకు మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో జీవించినట్లే దేవుడు ఈ లోకం తోడుకుంటారు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ఆయన దగ్గరికి మరి మోక్ష రాజ్యంలో, ఆ పరిశుద్ధమైన రాజ్యంలో, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి మనం చేరేవారంగా ఉంటాం. కాబట్టి యేసుప్రభువు వారు చెప్తున్నాను, నేనే మార్గము, సత్యము, జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు దేవుని దగ్గర రాలేరని ఎంతో స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఆయన మనకు రక్షణ మార్గం ఏర్పాటు చేశారు. కనుక మన పాప క్షమాపణ మార్గం ఏర్పాటు చేశారు. పాపం నుండి విడుదల కలిగే జీవితము మనకి ఇస్తున్నాడు. కనుక ఆయన ద్వారానే మరి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన రాజ్యంలో, పరిశుద్ధమైన దేవుని దగ్గర చేరగలిగే వారంగా ఉంటామండి.
కాబట్టి యేసు ప్రభువారు ఎవరు అనేది మనం ఎరిగి తెలుసుకుని నమ్మాలని. యేసు ప్రభువారు పాపులైన మానవులను రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు. ఒక జాతిని, ఒక మతస్థులని రక్షించడానికి రాలేదండి. లోకం నుండి ప్రతి మానవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అందరిని కూడా రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టారండి. క్రైస్తవుల కొరకు కాదు, ఇతర దేశస్తుల కొరకు కాదు ప్రాణం పెట్టింది, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారండి. ఆయన లోకం పుట్టారంటానికి, ఆయన లోకంలో జీవించారు, ఆయన ఈ లోకంలో చనిపోయారంటానికి ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన పుట్టిన దేశము ఉన్నది ఇజ్రాయెల్ దేశంలో. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన ఖాళీ సమాధి ఉంది. కాబట్టి ఎన్నో ఆధారాలు. కనుక ఈ సత్యాన్ని, ఈ ప్రకటించే ఈ యొక్క మాటలు కల్పితం కాదు, అసత్యములు కాదు. ఈ సత్యాన్ని ప్రభు చెప్పి నేనే మార్గం సత్యమై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని రక్షించబడతారు, పాప క్షమాపణ పొందుతారు, పాపల నుండి